ఓకే రైట్. ఇది మనం డిస్కస్ చేసింది రెజ్యూమే అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది జస్ట్ ఒక ఎలా ప్రిపేర్ అవ్వాలి, టాపిక్ వైజ్ అవ్వాలని ఒక ఓవర్వ్యూ ఇచ్చాం. తర్వాత మళ్ళీ మనం సెపరేట్గా చూద్దాం, దీని గురించి టాపిక్ వైజ్ చూసుకొని ప్రిపేర్ అవుతాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి మనకి ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తానంటే, సో మీకు ఇంట్రా కంపెనీ ఎస్టీఓ ప్రాసెస్ నేర్పిస్తాను ఇప్పుడు. ఆ తర్వాత మళ్ళీ రౌటింగ్ నేర్పిస్తాను. సో రౌటింగ్ రూట్స్ గురించి చెప్తాను. రూట్ డిటర్మినేషన్. ఓకే, రూట్ డిటర్మినేషన్ టుమారో కంప్లీట్ చేద్దాం. ఓకే, సో మీ సర్వర్లో నేను ఈ రోజు ఏంటంటే టైం కుదిరితే ఈ రోజు మీ సర్వర్లో నేను ఫస్ట్ చెప్తాను, ప్రాసెస్ చెప్తాను ఫస్ట్. ఆ తర్వాత నా సెషన్లో ప్రాసెస్ చెప్తాను. ఆ తర్వాత మీ సెషన్లో ఈ ప్రాసెస్ని ఎలా కంప్లీట్ చేయాలో నేర్పిస్తాను. అక్కడితో మీకు ఇంట్రా కంపెనీ ఎస్టీఓ ప్రాసెస్ అయిపోతుంది. ఆ తర్వాత రూట్ డిటర్మినేషన్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే ఓకే సి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో మనకి ఇంట్రా కంపెనీ ఎస్టీఓ ప్రాసెస్ థర్డ్ పార్టీ చెప్పాం కదా, థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్ చెప్పాం కదా. సో ఇది ఇంట్రా కంపెనీ ఎస్టీఓ ప్రాసెస్. సో ఇంట్రా కంపెనీ ఎస్టీఓ ప్రాసెస్ ఇంట్రా కంపెనీ ఎస్టీఓ ప్రాసెస్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ ఉంది. కంపెనీ కోడ్ పేరు XYZ ప్రైవేట్ లిమిటెడ్. XYZ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ XYZ ప్రైవేట్ లిమిటెడ్, సో మనకి ఈ XYZ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా, ఈ XYZ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్ ఏ, ప్లాంట్ బి, అలాగే ప్లాంట్ సి. ఏమున్నాయండి? ప్లాంట్ ఏ, ప్లాంట్ బి, ప్లాంట్ సి. ప్లాంట్ సి ఉంది. సో విత్ ఇన్ ది కంపెనీ కోడ్ లో రెండు ప్లాంట్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరగచ్చో జరగలేదా? జరగచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ సి ఉంది, ప్లాంట్ ఏ ఉంది, ప్లాంట్ సి ఉంది, ప్లాంట్ ఏ ఉంది. ప్లాంట్ సి ఏంటంటే, ప్లాంట్ సికి గూడ్స్ కావాలి ప్లాంట్ ఏ దగ్గర నుంచి. ఎక్కడి నుంచి? ప్లాంట్ ఏ కావాలి, అది రిక్వైర్మెంట్. అంటే విత్ ఇన్ ది కంపెనీ కోడ్ లోనే రెండు ప్లాంట్స్ మధ్య మనకి రెండు స్టోరేజ్ లొకేషన్ మధ్య, ప్లాంట్ కింద ఏమంటే స్టోరేజ్ లొకేషన్ మధ్య ట్రాన్సాక్షన్ జరగచ్చో జరగకూడదా? జరుగుతుంది. ఓకే, ప్లాంట్ సి అనేది నీడ్స్ మెటీరియల్ ఫ్రమ్ ప్లాంట్ ఏ. ఓకే, సో అలాంటప్పుడు ప్రాసెస్ ఏంటి? ఇది కాన్సెప్ట్. దీన్నే మనం ఏం చెప్తాము? ఇంట్రా కంపెనీ ఎస్టీఓ అంటారు. ఇంట్రా కంపెనీ ఎస్టీఓ అంటే ప్లాంట్ టు ప్లాంట్ మధ్య జరగచ్చు, స్టోరేజ్ లొకేషన్ టు స్టోరేజ్ లొకేషన్ అనమాట. ఇంట్రా కంపెనీ ఎస్టీఓ ఎలా ఏం జరుగుతుంది? ప్లాంట్ టు ప్లాంట్, నెక్స్ట్ స్టోరేజ్ టు స్టోరేజ్ లొకేషన్ టు స్టోరేజ్ లొకేషన్. రెండు ప్లాంట్స్ మధ్య జరగచ్చు, లేకపోతే రెండు స్టోరేజ్ లొకేషన్ మధ్య కూడా జరుగుతాం. ఇప్పుడు హూ విల్ రైట్ ద పర్చేజ్ ఆర్డర్? ప్లాంట్ కి డబ్బులు మెటీరియల్ కావాలంటే ఎవరు రైజ్ చేస్తారు పర్చేజ్ ఆర్డర్? ఎంఎం వాళ్ళు. ఎంఎం వాళ్ళే. ప్లాంట్ సి రైజ్ చేస్తారు, ప్లాంట్ ఏ రైజ్ చేస్తారు, ప్లాంట్ సి చేస్తారు. ప్లాంట్ సి విల్ రైజ్ ద పర్చేజ్ ఆర్డర్. సో ప్లాంట్ ఏ ఏం చేయాలి? గూడ్స్ ని పంపించాలి. విల్ సెండ్ ద గూడ్స్ ప్లాంట్ సి. అంటే ఇక్కడ ప్లాంట్ సి అనేది కస్టమర్ అంతేనా? అవును సార్. ప్లాంట్ ఏ అనేది వెండర్. అంటే ప్లాంట్ ఏ యాక్ట్ యాజ్ ఏ కస్టమర్ అండ్ ప్లాంట్ ఏ యాక్ట్ యాజ్ ఏ వెండర్ అండ్ ప్లాంట్ సి యాక్ట్ యాజ్ ఏ కస్టమర్. అంతేనా కాదా? అవును సార్, అవును. సో హూ విల్ రైట్ ద పర్చేజ్ ఆర్డర్? ప్లాంట్ సి.
అయితే purchase order. Who will deliver the goods to the customer? ప్లాంట్ Plant A. సో ప్లాంట్ ఏ అంటే వెండర్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు మన రోల్ ఏంటి ఇందులో? మనది ఎక్కడ వచ్చింది ఇందులో? మనం కాన్ఫిగరేషన్ చేయాలి కదా సార్, చేయాలంటే మన రోల్ ఎక్కడ ఉంది ఇందులో? ఇందులో పర్చేజ్ ఆర్డర్ అంటే ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్స్ క్రియేట్ చేస్తారు. ఎర్రర్స్ వస్తే కన్సల్టెంట్ సాల్వ్ చేస్తారు. ఓకే, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేది ఎవరు? ప్లాంట్ సి తరపు నుంచి వాళ్ళు క్రియేట్ చేస్తారు. బాగానే ఉంది. మరి మన ఎస్డి రోల్ ఏంది ఇందులో? వెండర్ మనమే చూస్తాం కదా సార్. అంటే ప్లాంట్ ఏ యాక్ట్ యాస్ ఎ వెండర్, అంటే ప్లాంట్ ఏ నీడ్స్ టు డెలివర్ ద గుడ్స్ టు ప్లాంట్ సి, అంటే నథింగ్ బట్ డెలివరీ. needs to deliver the goods to customer. It is nothing but PGI. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పివోని బేస్ చేసుకొని ఆర్డర్ క్రియేట్ చేయాలి సార్. అదే ఇప్పుడు పివోని బేస్ చేసుకొని సేల్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. సో ఇదే కదా ఎంఎం ఇంటిగ్రేషన్, FI2 ఇదే కదా ఎంఎం ఇంటిగ్రేషన్. ఓకే. ఇంటిగ్రేషన్ PGI దగ్గర ఏం జరిగింది? ఇంటిగ్రేషన్ వీకే పోయే. అది అర్థమైందా? అవును సార్. మరి ఇప్పుడు ఇది మన సిస్టంలో చేయాలి. సిస్టంలో చేయాలంటే STO కాన్ఫిగరేషన్ చేయాలి. ఎవరు చేస్తారు STO కాన్ఫిగరేషన్స్? అప్ టు ఆర్డర్. STO కాన్ఫిగరేషన్స్ ఎవరు చేస్తారు అంటే ఎంఎం వాళ్ళు చేస్తారు. ఓకే, సో నీ కాన్ఫిగరేషన్స్ ఏంటిది ఇందులో? PGI అవుట్ బౌండ్ డెలివరీ, అంటే అవుట్ బౌండ్ డెలివరీ కాన్ఫిగరేషన్. ఓకే, అలాగే PGI కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? అంటే ఏంటిది మనకి? సో డెలివరీ డాక్యుమెంట్ టైప్స్ క్రియేషన్ ఇవన్నీ నువ్వే చేస్తాం. దీనికి సంబంధించి సేల్స్ ఆర్డర్ డెలివరీ డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఆ కాన్ఫిగరేషన్స్ మనమే చేస్తాం. సో ఇందులో బిల్లింగ్ ఉంటుందా అంటే ఇంట్రా కంపెనీ STO లో బిల్లింగ్ ప్రాసెస్ ఉండదు. ఓకే, విదిన్ వన్ కంపెనీ కోడ్. విదిన్ ది కంపెనీ కోడ్ కాబట్టి నో బిల్లింగ్ ప్రాసెస్. ఓకే. అదే రెండు కంపెనీ కోడ్స్ అనుకో, కంపెనీ కోడ్ కంపల్సరీగా బిల్లింగ్ ఉంటుంది. అంటే VF01 ఉంటుంది. అవును సార్. బిల్లింగ్ ఉంటుంది అన్నమాట. బ్యాలెన్స్ షీట్ చేంజ్ అవుతుంది కాబట్టి బిల్లింగ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది మనం నా సిస్టంలో చూపిస్తాను. మీకు సర్వర్ యాక్సెస్ ఇచ్చా కదా నాది. మీ దాంట్లో కూడా ట్రై చేస్తాను. మీ దాంట్లో అవ్వదు, బట్ కొంచెం టైం పడుతుంది. మీ దాంట్లో కాన్ఫిగరేషన్స్ అవన్నీ చేయాలి కదా. ఓకే, నాకు చెప్తే నేనే చేస్తాను సార్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ నా దాంట్లో చేస్తాను, తర్వాత మీ దాంట్లో చూద్దాం. ఓకే, మీకు ప్రాసెస్ చెప్తాను ఫస్ట్. ఓకే. ఫస్ట్ ఏంటంటే మెటీరియల్ అనేది ఇక్కడ చూడండి. మెటీరియల్ ఏదైతే ఉందో ఈ ప్లాంట్ సి అడిగే మెటీరియల్, ప్లాంట్ ఏ అడిగే మెటీరియల్ సేమా కాదా? సేమ్ సార్. అంటే ప్లాంట్స్ సి అడిగే మెటీరియల్, ప్లాంట్ ఏ ఇష్యూ చేసే మెటీరియల్ సేమ్. అంటే రెండు ప్లాంట్లు ఉండాలి నీ దగ్గర చేయాలంటే. కాన్ఫిగరేషన్ చేయాలంటే ఎన్ని ప్లాంట్స్ ఉండాలి? రెండు ప్లాంట్లు ఉండాలి. ప్లాంట్స్ ఉండాలి. మెటీరియల్ ఎన్ని ఉండాలి? మెటీరియల్ సేమ్ ఉండాలి. సేమ్. అంటే సింపుల్ గా మాట్లాడుకుంటే మనకి టీ కోడ్ ఏంటి? మెటీరియల్స్ చూడాలంటే MM60లోకి వెళ్ళాలి. సో ప్లాంట్ టీ కోడ్ ఏంటి? సో ఇక్కడ ప్లాంట్ ఏంటంటే నాది RELH ప్లాంట్ ఒకటి. ఓకే, అలాగే ఇంకో ప్లాంట్ ఉంది నా దగ్గర RELB ప్లాంట్. RELB రెండు ప్లాంట్స్ లో సేమ్ మెటీరియల్ చూడండి. ఓకే, ఇక్కడ చాలా ప్లాంట్స్ మనకు కనబడుతున్నాయి. సేమ్ మెటీరియల్ RELB ప్లాంట్ లో ఉన్నది చూస్తాను ఒకసారి. ఇదే అనుకుంటా. ఓకే, ఇదేనా రీసెంట్ గా క్రియేట్ చేస్తుంది? ఒక నిమిషం. ఇది 91027. సో 91027 అనే మెటీరియల్. ఓకే, ఇది రెండు ప్లాంట్స్ లోనే క్రియేట్ చేశాను. అది ఎలా క్రియేట్ చేస్తారో మళ్ళీ చూపిస్తాం మన సిస్టంలో చేసేద్దాం. ఓకే, అంటే ఒకే మెటీరియల్ రెండు ప్లాంట్స్ లో ఉండొచ్చా? ఉండొచ్చు. ఓకేనా? ఒకే మెటీరియల్ రెండు ప్లాంట్స్ లో నేను క్రియేట్ చేస్తాను ఆల్రెడీ. దీన్ని మీకు తర్వాత చూపిస్తాను. ఇవన్నీ ఎలాగైందని మీ సిస్టమ్ ఉంటుంది కదా, మన సర్వర్ లో SAP SDకి సంబంధించి మీ సర్వర్ ఉంది కదా, అందులో చేయిస్తాను. ఓకే, ప్లాంట్ ఆర్ స్టోరేజ్ లొకేషన్ కదా సార్? ప్లాంటే కావాలని లేదు, స్టోరేజ్ లొకేషన్ కూడా అయ్యి ఉండొచ్చు కదా సార్? ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్ కూడా. ఓకే, రెండు ఇప్పుడు ఒకే మెటీరియల్ రెండు ప్లాంట్స్ లోనే ఉన్నాయి మన దగ్గర. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్.
సో ఒకవేళ మనం చేసేటప్పుడు ఏం చేయాలి, 2 ప్లాంట్స్ మన దగ్గర ఉండాలి, రిక్వైర్మెంట్ సేమ్ మెటీరియల్ 2 ప్లాంట్లు క్రియేట్ చేయాలి ఫస్ట్ అంతా. తర్వాత ఎస్టీఓకి సంబంధించిన ఎంఎం కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో ఎస్టీఓకి సంబంధించిన ఎంఎం కాన్ఫిగరేషన్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఎస్పీఆర్ఓ, రిఫరెన్స్ ఐఎంజీ. ఓకే, సో రిఫరెన్స్ ఐఎంజీ తర్వాత సో వీళ్ళది మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎంఎం కదా, మెటీరియల్ మేనేజ్మెంట్. సో మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి. ఎక్కడ ఉంది మెటీరియల్ మేనేజ్మెంట్? సో మెటీరియల్ మేనేజ్మెంట్, పర్చేసింగ్. ఓకే, పర్చేసింగ్లో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. పర్చేజ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? పర్చేజ్ ఆర్డర్ ఇదిగోండి పర్చేజ్ ఆర్డర్. ఈ పర్చేజ్ ఆర్డర్లో ఎస్టీఓకి సంబంధించి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇది సెటప్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్, ఇవి కాన్ఫిగరేషన్స్ అన్నమాట. ఓకే, ఇవి మీకు టీ కోడ్స్ కావాలనుకుంటే సో టీ కోడ్స్ కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే టీ కోడ్స్తో వర్కౌట్ అవ్వదు. ఓకే, సో టీ కోడ్స్ మనకు వర్కౌట్ అవ్వదు. ఇవి కాన్ఫిగరేషన్స్. ఇవి మన సిస్టంలో చేసేటప్పుడు ఈ కాన్ఫిగరేషన్ గురించి నేను చెప్తాను మీకు. ఓకే, స్టోరేజ్ లొకేషన్ టు స్టోరేజ్ లొకేషన్ సంబంధించి సెటప్ స్టాక్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ స్టోరేజ్ లొకేషన్, ఇది ప్లాంట్స్ సంబంధించి. ఓకే, సో ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ చూడండి. ఈ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. ఎవరు క్రియేట్ చేస్తారు పర్చేజ్ ఆర్డర్? ఎంఎం వాళ్ళు క్రియేట్ చేస్తారు. టీ కోడ్ ఏంటి? ఎంఈ 21. సో ఇక్కడ సప్లై, ఇక్కడ తీసుకునేటప్పుడు పర్చేజ్ ఆర్డర్ టైప్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం మనం? స్టాక్ టు ఆర్డర్, స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకోవాలి. సో ఇక్కడ సప్లయింగ్ ప్లాంట్ అంటే ఏం చేసుకుంటాం మనం? ప్లాంట్. సో ఆర్ఈఎల్హెచ్ ప్లాంట్ అనమాట. ఇది సప్లైర్ ప్లాంట్. రిసీవింగ్ ప్లాంట్ ఆర్ఈఎల్బి ప్లాంట్. ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ నేను ఆల్రెడీ చేస్తాం. ఇవన్నీ కూడా పర్చేజ్ ఆర్గనైజేషన్ REB1, పర్చేసింగ్ గ్రూప్ తీసుకోవాలి, కంపెనీ కోడ్ తీసుకోవాలి. ఓకేనా? ఈ ఆర్గనైజేషన్ డేటా తీసుకొని ఇక్కడ మెటీరియల్ తీసుకోవాలి. మెటీరియల్ ఏంటిది? సేమ్ మెటీరియల్ ఇదే కదా. అవును సార్. సో ఎంత క్వాంటిటీ? ఒక 10 క్వాంటిటీ ఇష్యూ చేస్తున్నాం అనుకో, 10 క్వాంటిటీ. ఓకే, డెలివరీ డేట్, ఎప్పుడు డెలివరీ చేస్తున్నాం మనం అంటే ఏంటి? ఈ సప్లయింగ్ ప్లాంట్ ఈ మెటీరియల్ని ఎవరికి డెలివరీ చేయాలి? ఇక్కడ ఉన్న ప్లాంట్కి, REL ప్లాంట్కి డెలివరీ చేయాలి. ఓకే, అర్థమైందా? అవును సార్. సెకండ్ ప్లాంట్. ఏ స్టోరేజ్ లొకేషన్? బెంగళూరు స్టోరేజ్ లొకేషన్. ఓకేనా? సో ఇది సప్లయింగ్. ఏ ప్లాంట్ క్రియేట్ చేస్తుంది పర్చేజ్ ఆర్డర్? ప్లాంట్ బి. ప్లాంట్ బి అంటే ఏంటి? RELB. ఏ ప్లాంట్ ఇష్యూ చేస్తుంది? సప్లయర్ ప్లాంట్ యాక్ట్ యాజ్ ఎ వెండర్, రిసీవింగ్ ప్లాంట్ యాక్ట్ యాజ్ ఎ కస్టమర్. రిసీవింగ్ ప్లాంట్ విల్ రైజ్ ద PO అండ్ సప్లయర్ ప్లాంట్ విల్ ఇష్యూ ద గూడ్స్. అర్థమైందా? ఓకే. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మనకి ఎర్రర్స్ ఏమీ లేదు. ఇక్కడ షిప్పింగ్ అని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఎప్పుడైనా ఇంట్రా కంపెనీ STO చేసేటప్పుడు డెలివరీ టైప్ ఏంటిదండి? ఇంట్రా కంపెనీ STO డెలివరీ టైప్ ఏంటి? NL. డెలివరీ టైప్ ఏంటి? NL. ఓకే, ఎప్పుడైనా ఇంట్రా కంపెనీ STO డెలివరీ డాక్యుమెంట్ టైప్ NL. షిప్పింగ్ పాయింట్. ఓకే, సో షిప్పింగ్ కండిషన్ ఇవన్నీ చూడండి. లోడింగ్ గ్రూప్, ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్, ఇవన్నీ మనయే. ఓకే, ఎప్పుడు డెలివరీ చేస్తున్నాము? ఓకే, కస్టమర్ ఎవరు? సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటి? అంటే ఇవన్నీ సప్లయింగ్ ప్లాంట్స్ కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి ఇవన్నీ బ్యాక్ ఎండ్లో. ఓకే. ఓకే, ఇవన్నీ సప్లయర్ పాయింట్ సంబంధించి కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మనకి షిప్పింగ్ అనగానే డాక్యుమెంట్ అయిపోయింది. సో అంటే ఇంట్రా కంపెనీ STO డాక్యుమెంట్ అయిపోయింది. చెప్పు, NL. ఓకేనా? షిప్పింగ్ లో షిప్పింగ్ పాయింట్ ఎక్కడి నుంచి? ఓకే, షిప్పింగ్ కండిషన్ దేంతో లింక్ అయి ఉంటుంది చెప్పండి? షిప్పింగ్ కండిషన్ దేంతో లింక్ అయి ఉంటుంది? ఇప్పుడు షిప్పింగ్ ఎక్కడ ఇస్తారు? కస్టమర్ మాస్టర్ డేటాలో ఇస్తారు. అర్థమైందా? కస్టమర్ మాస్టర్ డేటాలో, సేల్స్ డేటాలో షిప్పింగ్ కండిషన్ ఇస్తారు. లోడింగ్ గ్రూప్ ఎక్కడ ఇస్తారు? లోడింగ్ గ్రూప్, ట్రాన్స్పోర్ట్ గ్రూప్ ఎక్కడ ఉంటుంది? ఇది రెండు మెటీరియల్ మాస్టర్ లో ఉంటుంది. ఓకే, సో ఈ డీటెయిల్స్ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఈ డీటెయిల్స్ ప్రింట్ కావాలంటే మనం ప్రింట్, ఇక్కడ మెసేజ్ టైప్స్ లేవనుకుంటా, మెసేజ్లోకి వెళ్ళి ఇక్కడ ప్రింట్ కూడా తీసుకోవచ్చు మనం.
సో ప్రింట్ కావాలంటే ప్రింటర్ సంబంధించిన అవుట్పుట్ డిటర్మినేషన్ అంటే అవుట్పుట్ డిటర్మినేషన్ అంటే ప్రింటింగ్ అనేది. ఇక్కడ బ్యాక్ ఎండ్ లో మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పార్ట్నర్ డీటెయిల్స్, ఇది పార్ట్నర్ డీటెయిల్స్ ఏమి లేవు, ఇది ప్రింట్ అవ్వదు. ఇది దీనికి వేరే పార్ట్నర్ ఫంక్షన్ తీసుకోవాలి. కస్టమర్, షిప్పింగ్ పాయింట్, వెండర్, సప్లయర్, ఇది ప్రింట్ అయ్యేటట్లేదు. ఇది బిల్ టు పార్టీ రెస్పెక్ట్ తీసుకోవాలి. ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వదు. ఇది బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్ ఉంటేనే వర్కౌట్, ఇది వర్కౌట్ అవుతుంది. సో బ్యాక్ వచ్చేసి ఓకే. సో ఇప్పుడు నువ్వు ఏం చేయొచ్చు, సేల్స్ ఆర్డర్ని పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తున్నావు. సో సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇది పర్చేజ్ ఆర్డర్ నెంబర్. ప్రాసెస్ నేర్చుకోండి. ప్రాసెస్ మన రోల్ ఏంటి ఇందులో, ఇది పిఓ నెంబర్. సో మీ అందరికి పిఓ క్రియేట్ చేయడం వచ్చా? పిఓ క్రియేషన్ చేయడం అవన్నీ మీరు టెస్టింగ్ చేసేటప్పుడు ఓకే ఎంఎం వాళ్ళకి పద్దాక పిఓ క్రియేట్ చేయాలని కూడా మనమే క్రియేట్ చేసేయాలి. సో సర్వర్స్లో, డమ్మీ సర్వర్స్లో, శాండ్ బాక్స్లో, క్వాలిటీలో మనం క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలండి, మనం అవుట్ బౌండ్ డెలివరీ చేయాలి. VL10D. ఓకే. సో ఇది కూడా మనకి ప్రాసెస్ పర్చేజ్ ఆర్డర్తో నువ్వు అవుట్ బౌండ్ డెలివరీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. VL10D. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ తీసుకో డైరెక్ట్గా. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ తీసుకొని సో ఎగ్జిక్యూట్ చేసి ఇలా పిక్ అయిపోతుంది. షిప్పింగ్ పర్చేజ్ ఆర్డర్ దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన మనకి బ్యాక్గ్రౌండ్ అని ఉంది, బ్యాక్గ్రౌండ్ దీని మీద క్లిక్ చేసాం అనుకోండి. సో ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చేస్తుంది. ఓకే. సో అంటే అవుట్ బౌండ్ డెలివరీ రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకోవచ్చు మీరు బ్యాక్ ఎండ్ లో. సో స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఏంటి, టీ కోడ్ ఏంటంటే గూడ్స్ ఇష్యూ చేయాలి. VL02N. ఓకే, గూడ్స్ ఇష్యూ. సో ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి ఇక్కడ పిక్కింగ్ దగ్గర స్టోరేజ్ లొకేషన్ ఎంత మంది, హైదరాబాద్. ఓకే, పిక్డ్ క్వాంటిటీ ఎంత, 10 క్వాంటిటీ. ఓకే. సో తర్వాత ఏం చేయొచ్చు మనం, లోడింగ్. ఓకే, లోడింగ్ అంటే లోడింగ్ డేట్స్ ఇవన్నీ తెలుస్తుంది కదా మీకు. షిప్మెంట్ ఐటమ్ ఓవర్వ్యూ. ఓకే. సో దీనికి బిల్లింగ్ లేదు, దీనికి, అందుకే ఏమి చూపించట్లేదు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయండి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ అది చేసేసాం. ఓకేనా. సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసిన తర్వాత, గూడ్స్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్లాంట్ బికి ఎంత వెళ్ళాలి, అమౌంట్ ఎంత క్వాంటిటీ వెళ్ళిపోతుంది, 10. చెకింగ్ ఎక్కడ చేస్తాం, సో ఏ ప్లాంట్ ఇది, ఓకే. 110 రూపీస్ యాడ్ అయింది. అంతకుముందు 100 ఆల్రెడీ ఇచ్చారు, ఇప్పుడు 10 యాడ్ అయింది అనమాట. ఓకేనా. సో అలాగే మనకి ఇంకో టీ కోడ్ ఉంది, MD04. ఇదేంటో చూద్దాం. సో ఇక్కడ 110 అని చెప్పి చూపిస్తున్నాం. ఓకే. సో ఈ MD04 ఏంటంటే 110 చూపిస్తుంది. సో ఇంకోటి RELH ప్లాంట్, REH బ్యాలెన్స్ చూపిస్తుంది, ఇంకెంత ఉంది అని చూపిస్తుంది. ఓకే. సో మనం VA03లో మనం దేంట్లో ఇందాక VL02N మనం ఏం చేస్తాం, ఇందాక పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసాం, ఎంటర్ కొట్టాం. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్లో డాక్యుమెంట్ ఫ్లోలో నువ్వు చూసుకోవచ్చు. ఓకే, ఇది పర్చేజ్ ఆర్డర్ చూసావా, ఇది పిక్కింగ్, ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ అయింది. ఇది కాన్సెప్ట్ మనకి. ఇదేంటిది, ఇంట్రా కంపెనీ STO ప్రాసెస్. ఇది మన సర్వర్లో చేద్దామా, చేద్దాం సార్. కానీ 2 ప్లాంట్స్ కావాలి. ఒక ప్లాంట్ ఉంది కదా నీ దగ్గర, ఆల్రెడీ చేస్తున్నావు కదా ప్లాంట్ తో, ఇంకొక ప్లాంట్ 2 minutes. ఓకే, మీ సర్వర్ ఏంటి, ఈ సర్వర్ ఏంటో తెలియదు నాకు, అది పెట్టాలా సార్ మళ్ళీ గ్రూప్ లో. ఓకే సార్, నేను చేస్తాను. సో యూజర్ ఐడి ఏంటి, SD23.
S23 నిమిషం చూడండి ఒకసారి. ఒక్క నిమిషం, ఇందాక మనం చూపించలేదు మీకు. ఒక్క నిమిషం, ఇందాక నేను ఒక పాయింట్ చూపించాల్సింది. ఓకే సార్, ఒక పాయింట్ చూపించాల్సింది. చూడండి ఈ పాయింట్. ఓకే సార్. సో ఇందాక మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం కదా. 23 అని అంటే ఏంటది? డిస్ప్లే. ఎంటర్ కొట్టి, ఓకే, ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ అని ఉంది కదా. ఇందులో పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలోకి వెళ్తే గూడ్స్ ఇష్యూ డాక్యుమెంట్ ఇది. ఓకేనా? ఓకే, సో ఇక్కడ ఇదేంటిది? గూడ్స్ అంటే ఏంటి? అవతల ప్లాంట్, ఇంకో ప్లాంట్ ఉంది కదా, అది రిసీవ్ చేసుకున్న డాక్యుమెంట్ ఇది. ఓకే, అంటే 2 డాక్యుమెంట్లు జనరేట్ అవుతాయి. ఈ పాయింట్ మీకు చెప్పాల్సి ఉంది. అదే దీన్ని చెప్పు ఒకసారి. S23 SD15. S23 SD15 ఎంతనా? అవును సార్. ఇది SD@123. సో యూజర్ ఐడి ఏంటి? SD23. సో ఫస్ట్ నేను మన దగ్గర ఆల్రెడీ ఒక ప్లాంట్ ఉంది. OS10 లోకి వెళ్ళి ఇంకో ప్లాంట్ క్రియేట్ చేస్తాను. ఓకే, మీ ప్లాంట్ ఏంటిది? ఒకటి Kia 9 సార్. సో ఒక ఇండియన్ ప్లాంట్ తీసుకొని ఒకటి క్రియేట్ చేస్తాను, కొత్తది, బెంగళూరు ప్లాంట్ అని. ఇది మన కస్టమర్ ప్లాంట్ కాబట్టి CUS అని పెడతాను. ఓకేనా? అర్థం కోసం ఎంటర్. సో ఇది ఎంటర్ కొట్టేస్తాను. ఈ డేటా అంతా వచ్చేస్తుంది, డమ్మీ డేటా కదా. ఈ ప్లాంట్, రెండో ప్లాంట్ పేరు ఏంటి? CUST. ఓకే, ప్లాంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం సెట్టింగ్స్ చేయాలి కదా, అసైన్ చేయాలి. అసైన్ చేయాలి, కంపెనీ కోడ్ అసైన్ చేయాలి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్. ఓకే, సో మనకి మెటీరియల్ మేనేజ్మెంట్. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్, అసైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్, అసైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్. ఓకే, సో ఏమన్నాయి ఇంకా కాన్ఫిగరేషన్స్ మనకి? లాజిస్టిక్ జనరల్ అసైన్ కంపెనీ ప్లాంట్ టు కంపెనీ కోడ్. ఓకే, సో ఇక్కడ మన కంపెనీ కోడ్ CUST ప్లాంట్ దేనికి. సో ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్ళి CUST కంపెనీ ప్లాంట్ కంపెనీ కోడ్ ఏంటిది? K9. అదే సార్, CUST ప్లాంట్. దట్స్ ఇట్, అయిపోయింది. అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకా ప్లాంట్ ని కంపెనీ కోడ్తో అయిపోయింది. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటిది ఇది? పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటిది ఇది? KIPO. సో దీన్ని కూడా నీ ప్లాంట్కి అసైన్ చేసి ఒక్క నిమిషం. న్యూ ఎంట్రీస్ పర్చేజ్ ఆర్గనైజేషన్ అసైన్మెంట్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు ప్లాంట్. ఇక్కడ ప్లాంట్ ఏది? ఓకే, ఇక్కడ ఉంది. సో KIPO అని నీ ప్లాంట్ CUST. ఓకేనా? ఈ రెండు కాన్ఫిగరేషన్ మస్ట్ అండ్ షుడ్. ప్లాంట్ ని కంపెనీ కోడ్, పర్చేజ్ ఆర్గనైజేషన్ తో అసైన్మెంట్. తర్వాత ఏంటిది ఇంకా? సో మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ ఉందా? ఉంది సార్. ఇప్పుడు మన దానికి లేదు కదా మెటీరియల్ లెడ్జర్. ఈ ప్లాంట్కి లేదు. OMX1 ప్లస్ స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేయాలి కదా. అవును, చేయాలి సార్. స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో స్టోరేజ్ లొకేషన్ అంటే ఎక్కడికి వెళ్ళాలి మళ్ళా? మెటీరియల్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్,
స్టోరేజ్ లొకేషన్ డెఫినేషన్. సో మెటీరియల్ మేనేజ్మెంట్ స్టోరేజ్ లొకేషన్ ఏ ప్లాంట్ లో క్రియేట్ చేస్తున్నాం? CUST. స్టోరేజ్ లొకేషన్ ఏంటిది? FG సార్. BAN. ఓకే, సెంటర్ బెంగళూరు అని ఇస్తున్నాం. స్టోరేజ్ లొకేషన్ సేవ్ చేస్తాం. స్టోరేజ్ లొకేషన్ కూడా అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? సో మనం మెటీరియల్ లెడ్జర్ యాక్టివేట్ చేయాలి. మెటీరియల్ లెడ్జర్ OMX2, OMX3, OMX4 కదా. OMX2 లో మెటీరియల్ లెడ్జర్ క్రియేట్ చేయండి. సో నీ మెటీరియల్ లెడ్జర్ ఏం క్రియేట్ చేస్తావు గుర్తుందా? సరే, CUST అని చెప్పి క్రియేట్ చేస్తున్నావు. ఓకే, ఓకే. సో ఇది అయిపోయింది కదా. సో మెటీరియల్ లెడ్జర్ అయిపోయింది. OMX తర్వాత ఏంటి? OMX3. OMX3లో న్యూ ఎంట్రీస్ లో వాల్యుయేషన్ ఏరియా అంటే ఏంటిది? ప్లాంట్. CUST. మెటీరియల్ లెడ్జర్ ఏంటిది? CST. ఓకేనా? కంపెనీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, ఎందుకంటే సో వాల్యుయేషన్ ఏరియాతో ప్లాంట్ ఆల్రెడీ స్లిక్ అయ్యింది. తర్వాత ఏంటిది? OMX1. OMX1 లోకి వెళ్ళి సో వాల్యుయేషన్ ఏరియా ఏంటిది? CUST కి ప్రైస్ డిటర్మినేషన్ ఏం చేసుకోవాలి? సో ట్రాన్సాక్షన్ బేస్డ్ మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్ సేవ్. తర్వాత ఏం చేయాలి చెప్పాలి. తర్వాత ఏంటిది? CKM స్టార్ట్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ మోడ్ తీసేసి టెస్ట్ మోడ్ తీసి ఎగ్జిక్యూట్ చేయి ఇమిడియట్లీ ఆఫ్టర్. సో మెటీరియల్ లెడ్జర్ కూడా యాక్టివేషన్ అయిపోయింది. ఇప్పుడు నీ దగ్గర ఉన్న మెటీరియల్ ఆల్రెడీ నువ్వు క్రియేట్ చేసిన మెటీరియల్ లిస్ట్ ఏంటిది? KIA 9. అవును సార్. ఇది ఏది యూస్ చేస్తున్నావు ఇప్పుడు? కామన్ గా యూస్ చేసేది ఇదేనా? అవును సార్. అవును సార్. ఇది అన్ని అయిపోయిందా దీని కాన్ఫిగరేషన్? కాదు అనుకుంటే నువ్వు బిల్లింగ్ చేసిన వరకు ఉంటుంది కదా, VF05 అంటే లిస్ట్ ఆఫ్ బిల్లింగ్ ఆర్డర్స్. అవును సార్. సో ఇక్కడ సోల్డ్ టు పార్టీ నీ కంపెనీ కోడ్ ఏంటిది? నీ కంపెనీ కావాలంటే KI 9. సో నీ సోల్డ్ టు పార్టీ ఇందులో ఏది? జీవా. సో ఎంటర్ కొడితే సో నువ్వు సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటిది? Kia 9. సో ఓకే చేస్తే ఏమొస్తుంది? ఏమీ లేవు కదా దీంట్లో, బిల్లింగ్ ఏమి చేయలేదు మనం. ఒకటి చేసాం సార్, అది టెస్టింగ్ చేసాం. దీంతో ఏమైనా చేసామా? ఏది బిల్లింగ్ డాక్యుమెంట్స్ ఏం కనబడతలేదు. మొన్న బిల్లింగ్ వర్క్ చేశారు కదా సార్ వెంకటేష్ ఉన్నప్పుడు. ఈ డేట్స్ తీసేయండి. ఆ డేట్స్ తీస్తే ఆ డేట్స్ లోనే చూపిస్తుంది సిస్టమ్. ఓకే, లేవే ఏం చూపించట్లేదు. సరే, సో నువ్వు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంటావు కదా VH0. సో సోల్డ్ టు పార్టీ ఏం తీసుకున్నావు? ఇవన్నీ క్రియేట్ చేస్తావు. లేటెస్ట్ ఏంటి? 21st. లేటెస్ట్ 21st. ఇది నువ్వు చేసావా? మళ్ళా మీరు చేశారు సార్ మొన్న. 21st రోజు నేను చేశాను. VH01 లో VH03 వెళ్ళి 123 చేసుకో. 123 అనా 123 అనా మరి ఏమి రావట్లేదు ఇక్కడ. ఓకే, సేల్స్ ఆర్డర్ ఇది నెంబర్ 447. ఓకే, డబ్బులు చేసుకోవాలి 447. ఇది క్రియేట్ చేస్తాం. ఇందులో మనం బిల్లింగ్ డాక్యుమెంట్ డిస్ప్లే మీద క్లిక్ చేస్తే ఏమైనా తెలిసిపోతాయి కదా. గూడ్స్ ఇష్యూ వరకు అయింది అది. ఓకే, సో బట్ క్వశ్చన్ ఏంటప్పుడు మనం యూజ్ చేసే మెటీరియల్ గురించి క్వశ్చన్ 8173 is the material. దీనికి ముందు ఏం చేసాం మనం? సరే ఇది తీసుకుందాం, ఫినిష్డ్ ప్రోడక్ట్ ఫర్ మెటీరియల్ ఫర్ సేల్ అని చెప్పి ఉంది కదా, ఇదే తీసుకుందాం. MM60లో 8173. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఒక మెటీరియల్ క్రియేట్ చేయి. MM01
ఇక్కడ 8173. ఓకే, సేమ్ మెటీరియల్ కావాలంటే 8173. ఓకే. ఓకే, సో ఇక్కడ రెస్పెక్టివ్ కంపెనీ తీసుకోవాలి. ఇక్కడ మెటీరియల్ టైప్ ఏంటి మంది ఫినిష్డ్ ప్రోడక్ట్? అది స్పెసిఫై చేసాను సార్, KA9 ఉంటుంది సార్. ఇదేనా? ఇది రా మెటీరియల్. పైకి వెళ్ళాలి సార్, F. అవును సార్. సో ఇదే మెటీరియల్ ని మళ్ళా క్రియేట్ చేస్తున్నాం ప్లాంట్ పీకి. ఓకేనా? ఓకే. సో ఇదేంటి రాయాలి? CUST. ఓకే, స్టోరేజ్ లొకేషన్ ఏంటి? BA. ఓకే, ఇవన్నీ తీసేయాలి, ఇవన్నీ చేయలేదు మనం ఇవి ప్లాంట్ తో. ఓకేనా? ఓకే, సో యాక్సెప్ట్ చేసిన సిస్టమ్. సో ఎంటర్, అవైలబిలిటీ చెకింగ్, నో చెక్, లోడింగ్ గ్రూప్, ఎంటర్. ఓకే, సో ఇక్కడ ఇచ్చావా? పర్చేసింగ్ గ్రూప్ ఇచ్చి ఎంటర్. సో ఇంకా ఏమి ఇచ్చావు? ఎంటర్. MRP టైప్, నో ప్లానింగ్, ఎంటర్. వాల్యుయేషన్ క్లాస్ దానికి దీనికి 7920. ఇక్కడ 100. సేమ్ మెటీరియల్ రెండింటి క్రియేట్ చేస్తాం. గుర్తుపెట్టుకో మెటీరియల్ నెంబర్ 8 ఇది. ఇప్పుడు ఇంట్రా కంపెనీ STO కాన్ఫిగరేషన్ చేయాలి. ఇవి ఎవరు చేస్తారు? ఇది మెటీరియల్ మేనేజ్మెంట్ పార్ట్, ఇది నువ్వు కాదు. ఎవరు చేయాలి? MM పార్ట్ చేయాలి. సో ఇందులో మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి పర్చేజ్ ఆర్డర్ పాత్ చూసుకోవాలి. పాత్ మందా కాదా అని చూసుకోవాలి. ఓకేనా? సో మందా కాదు. సెటప్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్, డిఫైన్ షిప్పింగ్ డేటా ఫర్ ప్లాంట్స్. ఓకే, నీ దగ్గర 2 ప్లాంట్స్ ఉన్నాయి అవునా? సప్లయింగ్ ప్లాంట్ KI9. సో ఇది యాక్ట్ యాజ్ ఎ సప్లై. KI9. KI9, yes. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ K9. డివిజన్ KC. ఇది మీరు ఇది కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు MM వాళ్ళు నేను కాంటాక్ట్ అవుతారు. ఓకే, ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ చేస్తారు. ఓకేనా? MM వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి ఇదే నువ్వు చేశాను కూడా చెప్పొచ్చు. సో అలాగే కస్టమర్. సో కస్టమర్ యాక్ట్ యాజ్ సో సప్లై కస్టమర్ ప్లాంట్ యాక్ట్ యాజ్ కస్టమర్. సో కస్టమర్ ప్లాంట్ G1. అవును సార్. ఇది తీసుకోవాలి. ఈ కస్టమర్ తీసుకొని సేవ్ చేయండి అంతే. దీనికి ఏమి లేవు కదా ఇవి? లేవు సార్. ఓకే, చెక్కింగ్ రూల్ ఇవేం అవసరం లేదు. సో డిఫైన్ చెక్కింగ్. సో ఇందులోకి వెళ్ళు. సో మనకి ఇంట్రా కంపెనీ STO డాక్యుమెంట్ అయిపోయింది, ఇది కూడా అవసరం లేదు. సో ఇంట్రా కంపెనీ STO డాక్యుమెంట్ అయిపోయింది. సో UB డాక్యుమెంట్ అనమాట ఇంట్రా కంపెనీది. సో UB డాక్యుమెంట్ టైపు, NL డెలివరీ టైప్ గుర్తుపెట్టుకోండి. NL డెలివరీ టైప్, UB డాక్యుమెంట్ టైప్, NL డెలివరీ టైప్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకో. సో నీ సప్లైర్ స్టాక్ ఏంటి? KI9. రిసీవింగ్ ఏంటిది? రిసీవింగ్ అవసరం లేదు, సప్లైర్ ప్లాంట్ అడుగుతుంది. ఓకే, సో ఇది డీటెయిల్స్ ఇచ్చేస్తాయి. UB డాక్యుమెంట్ టైప్, ఎంటర్ కొట్టు, సేవ్ చేయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అసైన్ డాక్యుమెంట్ టైప్ 1 స్టెప్ ప్రొసీజర్, 2 స్టెప్ ప్రొసీజర్ అని ఉంటుంది. 1 స్టెప్ ప్రొసీజర్ అంటే 2 ప్లాంట్స్ మధ్య డిస్టెన్స్ తక్కువ ఉందనుకో, ఇప్పుడు ప్లాంట్ కి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంటే 1 స్టెప్ ప్రొసీజర్. 2 డిస్టెన్స్ లాంగర్ ఉందనుకో 2 స్టెప్ ప్రొసీజర్. అంటే ఏంటి? ఒక ప్లాంట్ జమ్మూ కాశ్మీర్ లో, ప్లాంట్ హైదరాబాద్ లో, అప్పుడు గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు ట్రాన్సిట్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ 1 ప్రొసీజర్ లో ట్రాన్సిట్ లోకి వెళ్ళదు. ఓకే, ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి గూడ్స్. ఇందాక ట్రాన్స్ఫర్ అయినాయి కదా అట్లా. ఓకే, సో 1 స్టెప్ 2 స్టెప్స్ మనకి ఉంటుంది అనమాట SAP లో. ఒక సప్లయింగ్ ప్లాంట్ ఏంటిది? KI9. రిసీవింగ్ ప్లాంట్ ఏంటిది? CUST.
ఓకే, సో డాక్యుమెంట్ డెలివరీ టైప్ ఏంటిది? యూబీ. సో 1 స్టెప్ కాబట్టి 1 స్టెప్ చేయకపోతే ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అవ్వు. స్టాక్ ఇన్ ట్రాన్సిస్లో చూపిస్తాను. ఓకేనా? ఇక్కడతో కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు నువ్వేం చేయొచ్చు, పిఓ క్రియేట్ చేసుకోవచ్చు. ME21. సో ME21లో మనం పిఓ క్రియేట్ చేసేటప్పుడు ఓకే, ఇక్కడ STO సంబంధించిన స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకోవాలి. సప్లయింగ్ ప్లాంట్ ఏంటి? KI9. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటిది? KIPO. పర్చేజింగ్ గ్రూప్ ఏదైనా తీసుకోవచ్చు. కంపెనీ కోడ్ ఏంటిది? KI9. సో ఎంటర్. ఐటమ్ ఓవర్వ్యూలో మెటీరియల్ ఏంటిది? 8173 సార్. 8173. పిఓ క్వాంటిటీ ఎంత? మన దగ్గర స్టాక్ ఉండాలి కదా ఫస్ట్. 8173 స్టాక్ ఉందో చెక్ చేసుకో ఒకసారి. ఉంది సార్. 8173లో సప్లయింగ్ ప్లాంట్ స్టాక్ ఉండాలి. స్టాక్ ఉంది. ఓకే, సో ఇంకో ప్లాంట్ ఏంటిది? రిసీవింగ్ ప్లాంట్ లో CESP స్టాక్ ఉందా? ఉండదు. ఇప్పుడు ఈ స్టాక్ ని ఇష్యూ చేసుకోవాలి. సో కాబట్టి P1 రైస్ చేయండి. పిఓ క్వాంటిటీ ఎంత? 100. సో డెలివరింగ్ డేట్ ఎంత? టుడేస్ డేట్. ఓకే, ప్లాంట్ ఏంటిది? CUST. స్టోరేజ్ లొకేషన్ ఏంటిది? BAN. సో ఈ డీటెయిల్స్ ఇవ్వగానే మనకి షిప్పింగ్ డీటెయిల్స్ రావాలి. మెటీరియల్ సబ్జెక్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు చూసారా? ఇది మెటీరియల్ లెజర్ యాక్టివేషన్ అవ్వలేదు, అందుకే మనకి ఎర్రర్ వస్తుంది. షిప్పింగ్ డీటెయిల్స్ అయితే అన్నీ వచ్చేస్తున్నాయి చూసారా? అవును సార్. ఇప్పుడు మనం చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే ఈ మెటీరియల్ లెజర్ యాక్టివేషన్ కాలేదు. ఇది బిస్కెట్ అయింది. ఇది యాక్టివేషన్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు ఏమోనా? మెటీరియల్ లెజర్ ఎందుకు యాక్టివేషన్ అవ్వలేదు చెప్పనా? సో నీ మెటీరియల్లో MM60లో సో దీనికి మెటీరియల్ టైప్ ఏంటిది? KERT కదా? సో OMSలోకి వెళ్ళి KERT. దీనికి నువ్వు ప్లాన్ అసైన్ చేయలేదు. దీనికి ప్లాన్ అసైన్ చేయలేదు, అందుకే నీకు మెటీరియల్ లెజర్ యాక్టివేషన్ కాలేదు, అందుకే నీకు అవ్వలేదు. ఇది చేస్తుంటే మనకి ఎర్రర్ రాదు. అర్థమైందా? ఓకే. సో మళ్ళీ ఒకసారి ఫస్ట్ కానీ ట్రై చేద్దాం. మరి ME ఇది ముందే చేసుకోవాలి మనం. CKM స్టార్ట్ మళ్ళీ రన్ చేయాలా సార్? చూద్దాం. మళ్ళీ CKM స్టార్ట్ రన్ చేద్దామా? ఆల్రెడీ ప్రొడక్టివ్లోకి వెళ్ళిపోయింది, ఇంకా మళ్ళీ ఉపయోగం ఉండదు ఇంకా. ఓకే, వన్స్ ఒకసారి సరే చూద్దాం మళ్ళీ ఏమన్నా ఎర్రర్స్ వస్తాయేమో దీంట్లో. గూడ్స్ ఇష్యూ దగ్గర అయినా వస్తుంది మళ్ళీ. ఓకే, సో ఇక్కడ ఇంట్రా కంపెనీ స్టాక్ ట్రాన్స్ఫర్ అర్థమైందా? షిప్పింగ్ డీటెయిల్స్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసినాయి చూసావా? ఈ డాక్యుమెంట్ టైప్ NL బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇవి కూడా నువ్వు ఈ కాన్ఫిగరేషన్ కూడా నువ్వు చెప్పొచ్చు ఎంట్రీ కోసం. ఎర్రర్స్ ఏమైనా ఉంటే తెలిసిపోతుంది ఇక్కడ. ఓకే ఓకే, సేవ్ అయిన తర్వాత P1 నోట్ చేసుకోండి. ఇది P1 నెంబర్. తర్వాత ఏం చేయొచ్చు? డెలివరీ PL10D అవుట్ బౌండ్ డెలివరీ. ఇక్కడ P1 నెంబర్ పేస్ట్ చేసుకో. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకో. ఓకేనా? సి లాగ్ అయిపోయింది. ఇక్కడ మనం లాగ్లో కూడా చూసుకోవచ్చు అనమాట. సో అవుట్ బౌండ్ డెలివరీ అయినట్టుగా. సో నెక్స్ట్ ఏంటిది?
VL02. VL02N. ఓకే, ఎంటర్ కొట్టి సో ఇది చేసేటప్పుడు నీకు ఎర్రర్ వస్తుంది. పికింగ్ స్టోరేజ్ లొకేషన్ ఏంటిది ఇది FG. ఇక్కడ క్వాంటిటీ ఎంత 100. సో పోస్ట్ కోడ్స్ ఇష్యూ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. మిస్సింగ్ కనెక్షన్ మెటీరియల్ ప్లాన్ టు మెటీరియల్ అంటే ఇది మనకి ఎందుకు వచ్చింది, మెటీరియల్ ఇద్దరు యాక్టివేషన్ కాకపోవడం వల్ల ఇది ఎక్కడ వచ్చింది ఫైనల్. నేను మళ్ళీ మీరు ఏంటంటే మళ్ళీ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తాను, ఇక్కడ దాకా చేయండి. తర్వాత ఏంటంటే మనకు ఒక టీ కోడ్ ఉంది, అకౌంట్ డిటర్మినేషన్ చేయాలి. ఒకవేళ వస్తే ఎర్రర్ వస్తే మళ్ళీ చూద్దాం. సో మనకి ఏంటంటే OMWD అని చెప్పి ఒక టీ కోడ్ ఉంది, OMWD. ఇందులో సో వాల్యుయేషన్ ఏరియా, సో మీది ఏంటిది వాల్యుయేషన్ ఏరియా CUST. ఇక్కడ మీ వాల్యుయేషన్ ఏరియాకి ఇక్కడ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ X అని చెప్పి తీసుకోవాలన్నమాట. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తే అప్పుడు మీకు బిల్లింగ్ డాక్యుమెంట్ అవుట్ బౌండ్ డెలివరీ అయిపోతుంది. ఓకేనా? తర్వాత తర్వాత OBYC సెట్టింగ్స్ లోకి వెళ్ళి సో BSX అని ఉంటుంది, BSX కి KISCH సార్ నాది చార్టర్ ఒక KISCH. సో ఇక్కడ రూల్స్ లోకి వెళ్ళి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. వాల్యుయేషన్ మాడిఫై, వాల్యుయేషన్ క్లాస్. ఇవి చేయాలన్నమాట. వాల్యుయేషన్ మాడిఫైర్ X, వాల్యుయేషన్ క్లాస్ 7920 ఫినిష్ ప్రొడక్ట్. ఇక్కడ ఇన్వెంటరీ సంబంధించిన GL తీసుకోవాలి. ఇవి చేస్తే నీకు ఎర్రర్స్ రావు. ఇన్వెంటరీ అది కింద ఉంది ఇదా, ఇది చేస్తే నీకు ఇంకా ఎర్రర్స్ రావు. మళ్ళీ ఒకసారి మెటీరియల్ ఇద్దరు క్రియేట్ చేసి ఫ్రెష్గా చేయండి. లేకపోతే MM01లో సో ఇందాక ఇచ్చిన మెటీరియల్ ఏది ఇదేనా, బేసిక్ డేటా, సేల్స్, పర్చేసింగ్, MRP. ఓకే, ఏంటిది అకౌంట్. రెండో ప్లాన్ ఏంటిది BAN. మెటీరియల్ ఇద్దరు యాక్టివేషన్ అవ్వాలి. ఓకే, సో ఆల్రెడీ లాక్డ్ అంటే ఇవన్నీ క్లోజ్ చేయండి. ఓకే, ప్రాసెస్ అర్థమైంది కదా మీకు? అర్థమైంది సార్. స్టడీ చేయాలి. ఆల్రెడీ మెయింటైన్ ఫర్ ది ట్రాన్సాక్షన్ ఈవెంట్, ఇది ఆల్రెడీ మెయింటైన్ అయిపోయిన వస్తుంది మనకి మెటీరియల్. ఓకే, బట్ అప్ టు ఇదేంటంటే మనకి ఆల్రెడీ మెటీరియల్ ఇద్దరు యాక్టివేట్ చేయకుండా ఇలా చేస్తాం కాబట్టి ఇట్లా వస్తుంది. మళ్ళీ చూద్దాం దీన్ని. సో మీరు అప్ టు VL10 వరకు చేయండి. ఓకేనా? అది మెటీరియల్ ఇద్దరు యాక్టివేషన్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.